డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం ఎమ్మెల్యే స్వగృహం నుండి కమ్యూనిటీపాలెం మారుతి సెంటర్ కౌశిక రోడ్ మెయిన్ రోడ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు పోలీసులు నాయకులు కార్యకర్తలు కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బండారు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం తనకే కాదని తన కుటుంబానికి కూడా రక్షణ కవచమని, అతివేగం నిర్లక్ష్యం చాలా ప్రమాదమని, ఇవన్నీ మానవ తప్పిదాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం యమపురికి పాస్పోర్ట్ తీసుకున్నట్లేనని, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మంచితో పాటు చెడు కూడా జరుగుతుందని, సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి విషయం పోలీసులకు తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలో గంజాయి నియోజకవర్గంలో వేరులై పారాయని, గంజాయి దొరికే పరిస్థితి తీసుకొచ్చారని, గంజాయి సేవించడం వల్ల అతి చిన్న వయసులో యువత నిర్వీర్యమైపోతున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గంజాయి రహిత నియోజకవర్గంగా తయారు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, గంజాయి మూలాలు అరికట్టడంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని బండారు కోరారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసులకు బండారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎంఆర్ఓ, 4 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేగం కన్నా వేగం కన్నా వేగం కన్నా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. 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 యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో ఉదయం నా స్వగృహం నుంచి కొత్తపేట మీదుగా ఇక్కడ వరకు చక్కటి బైక్ ర్యాలీ, అంటే హెల్మెట్లు ధరించి, శిరస్త్రాణం ధరించి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతని చాటి చెప్పడం కోసం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ గారు, కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేంద్ర గారు, అదేవిధంగా ఆత్రేయపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాము గారు, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారు, మన ఎంఆర్ఓ గారు, యువ నాయకులు సంజీవ్ గారు, వేదికలు అందించినటువంటి 50 మంది నేటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరికి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతమైన కార్యక్రమంగా, సామాజిక చైతన్యానికి దోహదపడే కార్యక్రమంగా భావించి విజయవంతం చేసిన మీ అందరికీ ఇక్కడ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో రోడ్డు భద్రత గురించి, ఏ విధమైన ప్రమాదాల నివారణకు ఏ విధంగా నిబంధనలు పాటించాలి, ఏ విధంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్మాణం చేసుకున్నాం. ప్రమాదాలు ప్రధానంగా 2 వీలర్స్, అంటే యువకులు 2 వీలర్స్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం అతివేగం.
అజాగ్రత్త, నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు ప్రధానంగా కారణమవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క 2 వీలర్స్ వల్ల వాళ్ళు వెళ్ళే వేగం కూడా ఒక కారణం అయితే, ఈ రకరకాలుగా ఇందాక మన చేయగలది చెప్పినట్టుగా చిన్నపిల్లలు మోటార్ సైకిల్లో 2 వీలర్స్ త్రిబుల్ రైడింగ్ చేయడం, సరైన నిబంధనలు పాటించకపోవడం, ఇవన్నీ కూడా కారణం అవుతూ ఉన్నాయి. మరి భద్రతా వారోత్సవాల్లో వారందరికీ హెల్మెట్ యొక్క ప్రాధాన్యత, శిరస్థానం ధరించాలి. శిరస్థానం ధరిస్తే వారి భద్రతే కాదు, వారి కుటుంబానికి భద్రత. హెల్మెట్ వారిని కాపాడటం అంటే వారి కుటుంబానికి రక్షణగా ఉన్నట్టు. మన కుటుంబానికి రక్షణగా హెల్మెట్ మనం భావించాలి. ప్రమాదం జరిగింది, మనం రోడ్డు మీద పడ్డాము అంటే మనం పట్టం కాదు, మన కుటుంబం రోడ్డు మీద పడినట్టు. అదే రోడ్డు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ విధంగా మనం నిబంధనలు పాటించాలో ముందుగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి పిల్లలు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు పెద్దలు కూడా వారిని ఒక అవేర్ చేయాలి. ఇక్కడ ప్రమాదాలు జరిగినాయి చూసావా, ఫలానా వాళ్ళు ఆ ప్రమాదంలో ఈ విధంగా దెబ్బతిన్నారు, లేదా ప్రమాదంలో జరిగిన వాళ్ళు కూడా ఉదాహరణగా చూపించిందా అమ్మాయి చెప్పింది, చక్కగా చెప్పింది తులసి. ఆ అమ్మాయి జరిగిన ప్రమాదం వల్ల నేను హెల్మెట్ కొనుక్కున్నానని తన స్వయానుభవం చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రమాదాల్లో దెబ్బతిన్న వారి కుటుంబ సభ్యులను కూడా అవసరమైతే వాళ్ళ చేత కూడా క్యాంపెయినింగ్ చేయించి, ఇదిగో ఈ రకంగా మా కుటుంబం నష్టపోయింది ఈ ప్రమాదాల వల్ల అనేది 10 మందికి తెలియజేయడం, ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించవచ్చు అనేది జాగ్రత్తలు. హెల్మెట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రమాదాలు చూస్తాం, చాలా మంది రోడ్డు మీద పడ్డారంటారు, మనిషి చనిపోతూ ఉంటారు. చూస్తే కనీసం రక్తం రాదు, గాయం కూడా ఉండదు. ఎందుకంటే హెల్మెట్ చిన్న మెదడు వల్ల ఏదో పడిన స్పాట్కి హెడ్ ఇంజరీ అయిపోవడం, సడన్ గా అక్కడే స్పాట్ డెడ్ అయిపోవడం కూడా చాలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేకం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా అగాధంలోకి పడిపోయినట్టే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో బండి తోలుతారు. మద్యం తాగినప్పుడు బండి తోలటం వల్ల అదేంటే మన యమలోకానికి పాస్పోర్ట్ తీసుకున్నట్టు, ఇంకేమైనా యమపూరికి పాస్పోర్ట్ తీసుకున్నట్టే మద్యం వల్ల. మద్యం తాగి డ్రైవ్ చేయడం అనేది, కంట్రోల్లో లేకుండా మనిషి డ్రైవ్ చేయడం అనేది అది వేరే చెప్పక్కర్లేదు. మనకు కావాలని పాస్పోర్ట్ మనం రెడీ చేసుకున్నట్టుగా పైకి పోవడానికి. అది మద్యం తాగినప్పుడు కూడా కంట్రోల్, వాహనాలు వాడకుండా ఉండడం, హెల్మెట్లు ధరించడం. కార్లు కూడా పెద్ద వాహనాలు వెళ్ళినప్పుడు కూడా సీట్ బెల్ట్ నేనే పెట్టను, ఎవరెందుకు సీట్ బెల్ట్ పెట్టడం, ఇక్కడే కదా పర్లేదు అంటాం, ఇక్కడే కదా ఇక్కడలోనే ఆ కాస్తలోనే మన తప్పుతో లేకపోతే ఎదవడవాడు మానవ తప్పుతో చేస్తే వాళ్ళ గురించి కూడా మన ప్రమాదంలో పడవచ్చు. వాళ్ళు దెబ్బతినొచ్చు, మనో దెబ్బతినొచ్చు. యాక్సిడెంట్ చేసిన వాడే కాదు, యాక్సిడెంట్ చేయడానికి కారకుడైన వాళ్ళు కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. అవతల వాడు సరిగా రోడ్డుకి అడ్డంగా నడుచుకుంటా పోతే వీడు పడతాడు, వాడు పడతాడు, ఇడికి ఏం తెలియదు, ఏ పాపుణ్యం తెలియదు, సడన్గా వచ్చేస్తాడు. వాళ్ళు పడిపోతే వీళ్ళు దెబ్బతింటారు, వాళ్ళు నష్టపోతారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ పరంగా చేయవలసిన చర్యలు చేస్తున్నారు. మన పరంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం తాగినప్పుడు డ్రైవ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. అదేవిధంగా ఈనాడు చూస్తున్నాం గంజాయి డ్రగ్స్ వల్ల ఇంకో యువత చిత్తైపోతా ఉంది. ఏం చేస్తున్నారో తెలియనటువంటి పైచాచికమైనటువంటి ఆ గంజాయి మత్తులో, ఆ మద్యం ఈ యొక్క డ్రగ్స్ మత్తులో కుటుంబాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. నేను ర్యాలీలో చూశాను ఎన్నికల ముందు, చాలా కుటుంబం భార్య పిల్లలు 30 ఏళ్ళ కుర్రవాళ్ళు 20 ఏళ్ళ లోపు పెళ్ళి అయిన తర్వాత 4-5 ఏళ్ళకే చంటి బిడ్డలు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ యొక్క గంజాయి వల్ల, ఈ డ్రగ్స్ వల్ల అలవాటు పడిపోయి విచ్చలవిడి గంజాయి వల్ల సర్వనాశనం అయిపోయి కుటుంబాలు. చంటి పిల్లలు చూస్తే కళ్ళంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎవరేం చేయగలరు, ఎవరెంత ఆదుకోగలరు, ఎవరేం చేయగలరు? ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ భార్య ఆ చిన్న వయసులో ఆవిడ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ఊహించాలి? 10 మంది 12 మంది ఒక నెలలో చచ్చిపోయారు కేవలం గంజాయి వల్ల. ఒక ర్యాలీ అనే గ్రామంలో, అంటే ఆ గ్రామం పేరు ఎక్కువ చెప్పకూడదు కానీ వాళ్ళు బాధపడుతున్నారు, కంట్రోల్ అయింది. అప్పుడే అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావులపాలెం చెప్పాను, సార్ గంజాయి రహిత నియోజకవర్గంగా కొత్తపేట తీర్చిదిద్దాలని నేను చెప్తే, ఈనాడు చాలా వరకు మన డిపార్ట్మెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తపేట నియోజకవర్గం తయారవుతుందందుకు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా పూర్తిగా నిర్మూలించాలి. హై స్కూల్ పిల్లలు గంజాయి తాగేసి, గంజాయి తోటి వాడపాల హై స్కూల్లో ఉందంటే నేను ఆశ్చర్యపోయాను.
వాడపాలెం శ్మశానాల దగ్గర నా ఊరిని గొప్ప నేను చెప్పు అట్లా హై స్కూల్ గడ చాలా హై స్కూల్ గడ పిల్లలు హై స్కూల్ పిల్లలు కూడా గంజాయి మత్తులో పడిపోయారు. వీటన్నిటిని కూడా ఎరాడికేట్ చేయవలసిన అవసరం ఉంది. గంజాయి మా కుటుంబం అది గంజాయి దగ్గర డ్రైవ్ చేస్తే వాడి పరిస్థితి ఏమిటి? వాడు కంట్రోల్లో ఉండడు. వాడు 2 వీలర్ కావాలి. 100% మంది అందరి కార్లు ఉండవు. అందరూ కూడా యువత కంట్రోల్లో ఏదో బండి ఉంటుంది, ప్రతి ఓడికి 2 వీలరే. మాకు కేటాయించి సుమారు గంట సేపు మాకు కేటాయించి ఎన్ని బిజీగా ఉన్నప్పటికీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ వాటిని పోస్ట్పోన్ చేసుకొని మాకు కేటాయించినందుకు ఈ సమయాన్ని కేటాయించినందుకు ముందుగా మా పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు సార్. మనం రోజు చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్స్ వలన అనేక మంది చాలా మంది చనిపోతూ ఉంటున్నారు. దానిలో భాగంగా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం హెల్మెట్ ధరించకపోవడం. ఈ హెల్మెట్ ధరించినట్టయితే మనం స్టేట్ లెవెల్ కానివచ్చు, నేషనల్ లెవెల్ కానివచ్చు, మొత్తం ప్రపంచం మొత్తం మన ఇండియా మొత్తం చూస్తూ ఉంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఈ 2 వీలర్స్ మూలాన 2 వీలర్స్ ఎవరైతే నడుపుతారో 2 వీలర్స్ మూలాన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో ముఖ్యంగా హెల్మెట్స్ పెట్టుకున్న వాళ్ళల్లో ఎక్కువ మందికి యాక్సిడెంట్స్ అవ్వటం వలన ఈ హెల్మెట్ ధరించకపోవడం వలన తగిలే దెబ్బల చేత ఈ మరణాలు సంభవిస్తున్నాయి, దెబ్బలు సంభవిస్తున్నాయి. కాబట్టి మన అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని, ఎందుకంటే దాని వాల్యూ వచ్చి ఒక 500 నుంచి 1000 రూపీస్ ఉంటుంది. ఈ 1000 మనం సెల్ ఫోన్లు కొనుక్కుంటూ ఉంటాం, 50,000 లక్ష పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. దానికి స్క్రీన్ గార్డ్స్ ఒక 2,000 3,000 పెట్టి వేయించుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క ప్రాణ రక్షణకి ముఖ్యంగా మనం ఏదైతే ఎక్కువ, ఎందుకంటే 2 వీలర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటాం, కార్లో ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. కంపల్సరీ అందరికీ కూడా మినిమము ఎవరికన్నా మిడిల్ క్లాస్ ఏ వ్యక్తికైనా కూడా కంపల్సరీ 2 వీలర్ అన్నది సహజం, ముఖ్యం అందరికీ ఉంటుంది. అందరూ కూడా కంపల్సరీగా ఆ డ్రైవింగ్ లైసెన్స్, ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేవో చక్కగా ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. దానికి సంబంధించి చలానా 500 ఏమన్నా ఉంటే ఆ చలానా కడితే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం రిపీటెడ్గా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికి మనకి ఇన్సూరెన్స్ ఎప్పటికి అయిపోతుంది, ఎక్స్పైర్ ఎప్పుడు అయిపోతుంది, అయిపోయే ముందు మనకు సెల్లో ఒక అలారం పెట్టుకోవడం, ఒక వారం రోజుల ముందు ఒక నోటిఫికేషన్ పెట్టుకుంటే ఆ ఇన్సూరెన్స్ అయిపోతున్నప్పుడు మనం అలర్ట్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ కట్టుకోవడం, ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. మేము ఎప్పుడు ఆపుతూ ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఫైన్ వేయాలని మాకు కూడా ఉండదు, కౌన్సిలింగ్ చెప్పి. ఎందుకంటే పాపం కూలి పని చేసుకునే వాళ్ళు రోజు కష్టపడితే ఒక 300-400 సంపాదించుకుంటారు. అతను హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి 200, 100, 300 ఫైన్ వేస్తే పాపం అతను రోజు కష్టపడింది అంతా కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అతను నమ్ముకొని వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళు తినే తిండిని మేము ఫైన్ కట్టించాలని చెప్పి మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. హెల్మెట్ పెట్టుకోండి అంటే కొంతమంది చెప్తా ఉంటారు, సార్ మా ఇల్లు పోలీస్ స్టేషన్ దగ్గరే సార్, ఇక్కడ నుంచి స్వీట్స్ తీసుకెళ్ళడానికో లేకపోతే ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికో కూరగాయలు తీసుకెళ్ళడానికో వచ్చాం, ఇప్పుడు హెల్మెట్ ఏంటి సార్ అని కొంతమంది రివర్స్గా మాట్లాడతాం. ఇది మేము చెప్పేదంతా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అందరూ కూడా మన మంచి కోసమే. ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాం, ఎవరో స్పీడ్గా వచ్చి మనల్ని వద్దొచ్చు, లేకపోతే ఏదో కుక్క అడ్డొచ్చి పడిపోవచ్చు. మనకి బాడీ అంతటి మొత్తంలో అరికాలు భాగం నుంచి తల భాగం వరకు కూడా నడభాగం వరకు ఎక్కడన్నా దెబ్బ తగిలింది అనుకోండి, పడిపోయినప్పుడు ఫ్రాక్చర్లు ఏమన్నా అయితే ఒక 1 మంత్ కట్లు కట్టించుకొని ఫ్రాక్చర్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనకి తల భాగం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, కొన్ని ఇంపార్టెంట్ స్మూత్ ఏరియా అనమాట. చిన్నపూరు ఉంటుంది, చిన్న మెదడు ఉంటుంది, ఇవన్నీ స్మూత్ ఏరియా అనమాట. ఎక్కడన్నా మనం తలకి తగిలినప్పుడు హెల్మెట్ లేకుండా పడిపోయానుకో, తలకి తగిలిందనుకో నేల 90% చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, 90%. ఇప్పుడు యాక్సిడెంట్స్లో ఎక్కువ 90% హెడ్ ఇంజరీస్ వల్లనే చనిపోతున్నారు. కాబట్టి ఎవరైతే మన బళ్ళు ఉన్నాయో అందరూ కూడా దయించి హెల్మెట్స్ ధరించండి. హెల్మెట్స్ ధరించి ఏవైతే యాక్సిడెంట్లు బారిన పడకుండా, ఎందుకంటే మేము మనల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉంటారు. మనకు జరగడానికి ఏమన్నా జరిగిందనుకో వాళ్ళందరూ అనాథలు అయిపోతారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో చాలా భారీ బైక్ ర్యాలీ జరిగింది. విశేష స్పందన, చాలా మహిళలు కూడా
మొత్తం అన్ని మండలాల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ చక్కగా హెల్మెట్లు పెట్టుకొని హెల్మెట్ అవేర్నెస్కి రావడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత జయప్రదం చేసినందుకు మా జిల్లా పోలీస్ తరఫున, అదేవిధంగా మా డివైడర్ని గుర్తించారు. ఎంతలా అంటే స్పాట్లో డెత్. మళ్ళీ ఆ అబ్బాయి లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పెళ్లి కూడా ఇంకొక 4 రోజుల్లో అయిపోద్ది అనగా ఇలా జరిగింది. అర్థమవుతుంది. ఆ అబ్బాయి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాడు జాబ్కి. ఎవరికైనా గోల్ కదండి జాబ్ అన్నది. సార్ చెప్పినట్టు యువతే ఎక్కువ ఇలా పడుతున్నారు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం, అలాగే హెల్మెట్ ధరించకుండా వెళ్ళడం వల్ల ఇలాంటి ఘోరాలనే చూస్తున్నాము. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆ రోజు అనుకున్నాం మేము హెల్మెట్ ధరించడం మంచిది అనేసి. నేను ఆ రోజే తీసుకున్నాను హెల్మెట్ కూడా. అందుకే మీరు అందరూ కూడా హెల్మెట్ ధరించి ఇంకా మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ చేసి చెప్పండి, ఈ కార్యక్రమం గురించి ఇంత మంచిగా చేశారు, ఇలా జరిగింది, మీరు కూడా హెల్మెట్ తీసుకోండి అని అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మైక్ మేనేజ్మెంట్ కావచ్చు, కంపెనీలకి షాపులకి వెళ్ళి నోటీసులు ఇవ్వడం కావచ్చు. అయినప్పుడు కూడా హెల్మెట్ వేరింగ్లో పెద్ద ఆశించిన ఫలితం రాకపోయేసరికి నేను మా సీఏ గారు ఒకసారి ఆలోచించుకున్నాను సర్కిల్స్తో కలిపి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి ద్వారా మంచి బైక్ ర్యాలీ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. అది మాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు చూశారు వచ్చిన హెల్మెట్లు 90% కొత్త హెల్మెట్లు. సో అదేవిధంగా అందరూ కూడా ఈ హెల్మెట్ తీసుకొని వాళ్ళ ప్రాణంతో పాటు ఫ్యామిలీ లైఫ్ని కూడా సేవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా పోలీసు వారు సహకరించి మీ కుటుంబ క్షేమం కోసం అందరూ మేము సూచించిన మార్గాలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకుండా మా వినపం ఆలకించి ఈ రోడ్డు యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా డ్రగ్ అబ్యూస్ మీరు చూస్తున్నారు, చాలామంది టీవీల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఈ గంజాయి మహమ్మారిని పడి కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయండి. అంటే వాళ్ళు ఆకతాయితనంగానూ సరదా కోసం అలవాటు చేసుకున్న ఈ వ్యసనం కాస్త వాళ్ళ పరిధి దాటిపోయి వాళ్ళు కంట్రోల్ చేయించుకోలేని స్థాయికి వెళ్ళిపోతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఏగల్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసింది. అదేవిధంగా నేషనల్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కొన్ని ఇచ్చింది. దాన్ని మనం పాటించి గంజాయి ఎక్కడున్నా కూడా ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే 5,000 రూపాయలు క్యాష్ మనీ రివార్డు కూడా ప్రకటించింది గవర్నమెంట్. ఇది అందరూ కూడా పాటించి అలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని పాటిస్తున్నాం. సైబర్ నేరాలు కూడా మనం తెలుసుకోకుండానే స్మార్ట్ ఫోన్ ద్వారా లింక్లు ఓపెన్ చేయడం, ఓటీపీలు చెప్పడం, తెలియని వీడియో కాల్ అటెండ్ చేయడం వల్ల చాలామంది భయంతో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. దానికోసం 1930 ఒక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం కనుక ఈ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తుంటే మనకి మన పోగొట్టుకునే అమౌంట్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆర్థికంగా నిలబడతాము. ఈ చిన్న టిప్స్ పాటించి పోలీసు వారు సహకరించి మీ కుటుంబాలు నిలబెట్టుకోవాలని చెప్పేసి రావులపాలెం రూరల్ సర్కిల్ తరఫున, కొత్తపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.